ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఈ జూలై నెలలో 2 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా స్వామివారి దర్శనాలపై టీటీడీ వారు తీసుకున్న కీలక నిర్ణయం, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 4వ తేదీ శనివారం రోజున 90,546 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,303 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,93,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ డే, ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ కూడా స్టార్ట్ అయింది. ఈ సేల్స్ లో బెస్ట్ డీల్స్, కూపాన్స్, ప్రైస్ డ్రాప్స్ ఒక్కటి మిస్ కాకూడదంటే ఇప్పుడే డైలీ లూట్ ఆఫర్స్ హబ్ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్ లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ జూలై నెలలో 2 తేదీలలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. జూలై 14వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే జూలై 17వ తేదీన ఆనివార ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి జూలై 14, 17 ఈ 2 తేదీల్లో విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. ఈ 2 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు కాబట్టి ఆ ముందు తేదీలలో అంటే జూలై 13, 16 ఈ 2 తేదీలు విఐపి రికమెండేషన్ లెటర్స్ ని టీటీడీ వారు యాక్సెప్ట్ చేయరు. దీనిని గమనించుకోగలరు. ఆనివార ఆస్థానం కారణంగా జూలై 17వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలతో పాటుగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలను కూడా టీటీడీ వారు రద్దు చేశారు. సో జూలై 17వ తేదీ కళ్యాణోత్సవం సేవ రద్దు కాబట్టి ఆ ముందు రోజు అనగా జూలై 16వ తేదీన తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కిడిపులో కళ్యాణోత్సవ సేవ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవు. దీనిని గమనించుకోగలరు. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా పరిమళరావు గారు కొండ పైన సీనియర్ సిటిజన్ వాళ్లకు దర్శనం టికెట్స్ ఇస్తారా సెప్టెంబర్ మంత్ అని అడుగుతున్నారు.
సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని కోవిడ్ కి ముందు అంటే కరోనాకు ముందు తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇస్తూ ఉన్నారు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ టికెట్స్ అన్నింటినీ కూడా టీటీడీ వారు ఆన్లైన్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ప్రస్తుతం తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు. టీటీడీ వారు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ సెప్టెంబర్ నెల వరకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేశారు. కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అక్టోబర్ నెలకి సంబంధించి ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీకు ఈ టికెట్స్ కావాలి అంటే జూలై 23వ తేదీ టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి అక్టోబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నాగేంద్ర గారు, మేము 300 రూపాయల టికెట్ 7వ తేదీకి బుక్ చేసుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తేదీన కుదరడం లేదు. ఆ టికెట్ తో మేము 8వ తేదీన దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కానీ ఆర్జిత సేవా టికెట్ ని కానీ మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో మాత్రమే మీరు తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ టికెట్ తో ఆ ముందు తేదీల్లో కానీ ఆ తరువాత తేదీల్లో కానీ స్వామివారి దర్శనానికి మిమ్మల్ని అలో చేయరు. సో మీరు 7వ తేదీకి టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ టికెట్ ద్వారా కేవలం 7వ తేదీ మాత్రమే మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని ఆ టికెట్ తో 8వ తేదీ మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి లేదు. 8వ తేదీ మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుపతి ఆఫ్లైన్ SSD ఆర్ దివ్య దర్శనం టోకెన్ తీసుకొని కానీ లేదా ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఫ్రీ దర్శనం కానీ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శిల్పా సాయి గారు, హాయ్ అమ్మ, మేము సెప్టెంబర్ నెలకు 300 రూపాయల దర్శనం బుక్ చేసుకున్నాము కానీ రూమ్ బుక్ కాలేదు. అక్టోబర్ నెలకు రూమ్ బుకింగ్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్ నెలకు బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు, వన్స్ ఒక్కసారి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే ఆ తేదీలకి సంబంధించి మళ్ళీ ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం లేదండి. సో ఆల్రెడీ సెప్టెంబర్ నెల వరకు తిరుపతి తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఈ నెలలో అక్టోబర్ నెలకి సంబంధించిన అకామిడేషన్ ని రిలీజ్ చేస్తారు. అక్టోబర్ నెల అకామిడేషన్ ని మాత్రమే ఈ నెలలో ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు సెప్టెంబర్ నెలలో తిరుమలలో అకామిడేషన్ కావాలి అంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారు, నడక మార్గం టైమింగ్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాలకి కూడా టైమింగ్స్ అయితే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాలలో కూడా బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించరు. దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు, 300 రూపాయల దర్శనం టికెట్ అక్టోబర్ నెలకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పగలరు అని అడుగుతున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ సంతోష్ గారు, మాకు ఆగస్టులో అంగ ప్రక్షణం టికెట్ వచ్చింది. ఆగస్టు 19th కి స్వామివారి పుష్కరిణి ఓపెన్ ఉంటుందా అక్క అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకి 1 నెల ముందుగా శ్రీవారి పుష్కరిణి మూసివేసి మరమ్మత్తు పనులను టీటీ వారు చేపడతారు. ఈ 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ముందు నెలలో అంటే ఆగస్టు నెలలో శ్రీవారి పుష్కరిని క్లోజ్ చేసి మరమ్మత్తు పనులను చేపడతారు. అయితే ఆగస్టు నెలలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు శ్రీవారి పుష్కరిని మూసివేయబడుతుంది అనే దానికి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుందండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మా దర్శనం టైం స్లాట్ కంటే 5-6 గంటల ముందుగానే మేము క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చా తెలియచేయండి అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ శ్రీవారి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఆన్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు కావచ్చు, తిరుపతిలో ఆఫ్లైన్
SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు కావచ్చు, మీ దర్శనం టికెట్ ఆర్ టోకెన్ మీద దర్శనంకి ఏ టైం స్లాట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ టైం స్లాట్ కంటే 1 or 2 అవర్స్ ముందు మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే అలో చేస్తారు. 1 or 2 అవర్స్ కాకుండా ఒక 5-6 గంటల ముందుగా మీరు క్యూ లైన్ వద్దకి రిపోర్ట్ చేస్తే మీ టైం స్లాట్ వరకు మిమ్మల్ని అక్కడ వెయిట్ చేయించడం జరుగుతుంది. ఈ విధానం అంటే ఎగ్జాక్ట్ టైం స్లాట్ కి క్యూ లైన్ లోకి జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉందండి. కానీ టీటీడీ వారు 2026 మార్చి 9వ తేదీ నుంచి దీనిని కొంచెం స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది భక్తులు వాళ్ళకిచ్చిన టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటల ముందుగా క్యూ లైన్ లో జాయిన్ అయిపోవడం వలన ఆ పర్టికులర్ టైం స్లాట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు స్వామివారి దర్శనం కొరకు ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి ఉంది. ఇలా ఎక్కువ సమయం భక్తులు దర్శనానికి వేచి ఉండే పని లేకుండా పర్టికులర్ టైం స్లాట్ లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఆ టైం స్లాట్ లో మాత్రమే క్యూ లైన్ లోకి జాయిన్ అయితే త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో 300 రూపీస్ టికెట్స్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తుల్ని పర్టికులర్ టైం స్లాట్ ని చెక్ చేసి క్యూ లైన్ లోకి అలో చేస్తూ ఉన్నారండి. మిగతా అన్ని రకాల టికెట్స్ అంటే ఆర్జిత సేవలు కానీ, అంగప్రేక్షణం కానీ, లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారు కానీ, సీనియర్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ, శ్రీవాణి టికెట్స్ వాళ్ళు కానీ, ఇలా అన్ని రకాల టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మాత్రం వాళ్ళకిచ్చిన టైం స్లాట్ ప్రకారమే రిపోర్ట్ చేసి ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ 300 రూపీస్ టికెట్స్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు మాత్రం వాళ్ళకిచ్చిన టైం స్లాట్ కంటే ఒక 5-6 గంటలు ముందుగానే క్యూ లైన్ లో జాయిన్ అవ్వడం వలన అందరూ భక్తులు కూడా దర్శనం కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో ఈ 300 రూపీస్ SSD దివ్య దర్శనం టోకెన్ భక్తులకి పర్టికులర్ టైం స్లాట్ విధానం అనేది చెక్ చేసి టీటీడీ వారు అలో చేస్తున్నారు. దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.